హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఫ్యామిలీస్ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. స్వామి అనుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేమని తెలుసు. ఆయన అనుగ్రహం వలనే మనము ఇలా ఈ శ్రావణ మాస మహత్యంలోని భాగంలో 5వ అధ్యాయాన్ని తెలుసుకోబోతున్నాము. ఈశ్వరుడు చెప్తున్నాడు, కోటి లింగార్చన మహత్యం వల్ల కలిగే పుణ్యం చెప్పశక్యం కాదు. ఒక్క శివలింగాన్ని అర్చించితేనే అంత ఫలం కలిగేటప్పుడు కోటి లింగార్చన గురించి చెప్పేదేముంది? కోటి లింగాలకు చెయ్యలేని వారు 1,00,000 లింగాలకు లేదా 1000 లేదా 100 లింగాలకు చెయ్యవచ్చు. అది కూడా చెయ్యలేని వారు ఒక్క శివలింగానికైనా షడాక్షర మంత్రంతో స్మరద్విషు పరమేశ్వరుని షోడోపశోపచారాలతో పూజించి గ్రహయజ్ఞ పురస్సరంగా బ్రాహ్మణ భోజనాదులతో ఉద్యాపన చేయాలి. ఈ విధంగా చేసిన వారు అకాల మరణం పొందుతారు. సంతానం కోరిన వారు సంతానవంతులవుతారు. అన్ని రకాల ఆపదల నుండి రక్షింపబడతారు. సర్వ సంపదలను కలుగజేస్తుంది. దేహం విడిచిన తర్వాత ఆకల్ప పర్యంతం కైలాసవాసం లభిస్తుంది. శ్రావణ మాసంలో పంచామృతాలతో అభిషేకించిన వారు పంచామృత భోజనాన్ని పొందడమే కాక గో సంపద ధనాదులు పొంది మధురమైన వాక్కులు కలిగిన వారై త్రిపురానికి ప్రియపాత్రులవుతారు. అన్నాన్ని భుజించని వారు హవిష్యాన్నమును మాత్రమే కలిగించే వారికి అన్ని రకముల ధాన్యాలు అక్షయమైన నిధి వలె లభిస్తుంటాయి. ఆకులో భుజించేవారు బంగారు పల్లెరాలలో భుజించే అంతటి భాగ్యశౌలు రాలవుతారు. ఆకుకూరలు విడిచిపెట్టిన వారు మహాచక్రవర్తులవుతారు. భూషయ్య వ్రతం ఆచరించిన వారు కైలాసాన్ని పొందుతారు. ఈ మాసంలో ఒక్కరోజైనా విధి విధానంగా ప్రాతఃస్నానం ఆచరించిన వారు సంవత్సరమంతా ఆచరించిన ఫలితాన్ని పొందుతారు. జితేంద్రులై ఉన్న వారికి ఇంద్రియ బలం చేకూరుతుంది. ఈ మాసంలో స్ఫటికంతో, రాతితో, మట్టితో, మరకతమణితో, పిండితో, ఏదైనా ధాతువులతో, చందనంతో, వెన్నతో, వీటితో దేనితోనైనా తయారైన లింగాన్ని లేదా స్వయంభూ ప్రతిష్ఠితమైన శివలింగాలను గాని పూజిస్తే 100ల కొలదిగానున్న బ్రహ్మహత్యల వంటి పాపాల నుండి సైతం విముక్తులవుతారు. తీర్థక్షేత్రాలలో సూర్యచంద్ర గ్రహణాదులలో ఏదైనా మంత్రం 1,00,000 సంఖ్యగా జపిస్తే ఈ సిద్ధి కలుగుతుందో అది ఈ మాసంలో ఒక్కసారి జపించడం వల్ల సిద్ధిస్తుంది. నాకు ప్రియమైన ఈ మాసంలో వేదపారాయణ చేస్తే కూడా వేదమంత్రాలు పూర్ణంగా సిద్ధిస్తాయి. ఈ మాసంలో పురుష సూక్తం శ్రద్ధాభక్తులతో 1000 సార్లు పారాయణ చెయ్యాలి. కలియుగంలో 4,000 సార్లు చెయ్యాలి. అంత సంఖ్యలో కుదరనప్పుడు 100 పర్యాయాలు అయినా పారాయణ చేస్తే బ్రహ్మహత్యాది సకల పాపాల నుండి పరిహారం లభిస్తుందనడంలో సందేహం లేదు. గురుతల్ప గతుడవ్వడం వంటి అనేక పాపాలకు ఇది ప్రాయశ్చిత్ కర్మగా ఫలితాన్నిస్తుంది. దీనికి సమానమైన పుణ్యమైన పవిత్రమైన కర్మ పాపనాశనానికి మరొకటి లేదు. పురుష సూక్త పారాయణ లేకుండా ఈ మాసంలో ఒక్కరోజు కూడా గడపరాదు. ఎవరైతే దీనిని అర్థవాద అతిశయోక్తి అని నమ్మకుండా ఉంటారో వారు నరకగా మాలవుతారు. ఈ మాసంలో సమిధలతో, చరువుతో, తిలలతో, నేతితో గ్రహయజ్ఞ హోమం చేయాలి. శివుని మూర్తులను భక్తిగా ధ్యానించి ధూప గంధ పుష్ప నైవేద్యాదులు సమర్పించి పూజ చేసి వారి శక్యానుసారం 1,000 లేదా 1,00,000 హోమం లేదా 3 వ్యాకృతు ఓం భూ భువస్సువః అని తిల సంహితంగా గ్రహయజ్ఞం అనే హోమాన్ని ఆచరించాలి. ఓం అనగా ఏ వారాలలో ఏ వ్రతాలు ఆచరించాలో చెప్తాను. రవివార వ్రతం. వాటిలో మొదటిగా రవివార వ్రతాన్ని ఒక జరిగిన కథతో పాటుగా తెలియజేస్తాను. ప్రతిష్టానపురం అనే ఊరిలో సుకర్మ అనే పేరు గల బ్రాహ్మణుడు దరిద్రంతో బాధపడుతూ భిక్షావృత్తితో జీవించేవాడు. ఒకసారి భిక్షాటన చేస్తూ ఒక గృహస్థు ఇంటిలో రవివార వ్రతం చేస్తున్న స్త్రీలను చూశాడు. ఆ స్త్రీలు ఈ బ్రాహ్మణుని చూసి ఓ పూజ విధి తనకు కనబడకుండా అడ్డు పెట్టాలని వారిలో వారు అనుకోసాగారు. అప్పుడు వారితో ఆ బ్రాహ్మణుడు, నేను చూడకుండా ఆ వ్రతాన్ని ఎందుకు మరుగున పరుస్తున్నారు? 3 లోకాలలో కూడా పరోపకారానికి మించిన ధర్మం లేదంటారు కదా. నేను దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను. దయామూర్తులైన మీరు నా యందు దయ ఉంచి ఆ వ్రత విధానాన్ని దాని ఫలాన్ని తెలియజేయగలరు అని అడిగాడు.
దానికి బదులుగా స్త్రీలు బ్రాహ్మణునితో మీరు ఈ వ్రతాన్ని అవహేళనగా చూస్తారేమో అని, లేదా దీని యందు మీకు భక్తి ఉందో లేదో అని, దానివల్ల మిమ్మల్ని అశ్రద్ధగా గ్రహిస్తారేమో అని ఈ వ్రతం గురించి మీతో ఇలా చెప్పగలము అని అన్నారు. బ్రాహ్మణుడు, నేను భక్తి కలవాడను, జ్ఞానవంతుడను కూడా, కాబట్టి మీరు నాకు ఈ వ్రత విధానాన్ని తెలియచేయండి అని అడిగాడు. వారిలో ప్రౌఢ వయస్సులో ఉన్న ఒక స్త్రీ వ్రత విధానం చెప్పడం ఆరంభించింది. వ్రత విధానం: శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మొదటి ఆదివారం నాడు మౌనంగా నిద్ర మేల్కొని మౌనంగా చన్నీటితో స్నానం చేయాలి. నిత్య కర్మలను పూర్తి చేసుకొని తమలపాకుపై ఎర్ర చందనంతో సూర్యమండలాన్ని లిఖించి 12 గోళాకార రేఖలు, వృత్తాలు, పరిధులు కూడా దాని చుట్టూ వర్తులాకారంలో లిఖించాలి. అక్కడ సంజ్ఞాయుతంగానున్న సూర్యుని రక్తచందనాదులతో పూజించాలి. మోకాలిపై కూర్చుని గభస్తి పేరుతోనున్న సూర్యుని ఉద్దేశించి 12 మండలాలకు ఎర్ర చందనంతో పాటుగా జపాకు, కుసుమ, ఎర్రని పువ్వులతో కలిసి అర్ఘ్యం ఇవ్వాలి. ఎర్రని అక్షింతలు, ఎర్రని పువ్వులు మొదలైన వాటితో అన్ని ఉపచారాలు చేసి విత్తనంతోనున్న కొబ్బరికాయను, శర్కర ఖడ్గము, పటిక బెల్లంను కలిపి నైవేద్యంగా సమర్పించి ఆదిత్య మంత్రాలతో సూర్యునికి స్తోత్రం చేసి 12 సూర్యుని నామాలతో 12 నమస్కారములు, 12 ప్రదక్షిణలు చేయాలి. 6 దారాలను కలిపి 6 ముడులు వేసి సూర్యునికి అర్పణ చేసి తర్వాత మెడలో దానిని ధరించాలి. 12 పండ్లను బ్రాహ్మణునికి వాయనంగా ఇవ్వాలి. ఇలాంటి వ్రతం ఇతఃపూర్వం చెప్పబడలేదు. ఇలా వ్రతం చేస్తే ధనం లేనివారు ధనికులవుతారు, పుత్రులు లేనివారు పుత్రులు పొందుతారు, కుష్టు ఇత్యాది రోగాలను బాధపడేవారు రోగాల నుండి బయటపడతారు, బందీలుగా ఉన్నవారు విముక్తులవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏది కోరినా ఈ వ్రతం చేస్తే ఆ ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే 4 లేదా 5 ఆదివారాలు ఈ వ్రతాన్ని ఆచరించి వ్రత సంపూర్ణ సిద్ధికి ఉద్యాపన చేయాలి. ఆ సాధ్వీమణులను నమస్కరించి విప్రుడు తన ఇంటికి వచ్చి రవివార వ్రతాన్ని వారు చెప్పిన విధంగా ఆచరించాడు. ఈ వ్రతం గురించి విన్న ఆ విప్రుని 2 కుమార్తెలు కూడా భక్తిగా ఆచరించగా శంకరుని దయతో వారిరువురు దేవకన్యల వలె అత్యంత సుందరవంతులై ప్రకాశమానులయ్యారు. అప్పటి నుండి ఆ విప్రగృహం లక్ష్మీదేవికి నివాసభూతమై సకల సిరి సంపదలతో నెలకొని ఉంది. ఒకనాడు మహారాజు రాజమార్గంలో విప్రుని ఇంటి ముందు నుండి వెళ్తూ విప్రుని ఇంటి కిటికీల ద్వారా ఆ కన్యలను చూసి వారి త్రైలోక్యం సౌందర్యానికి ముగ్ధుడై వారిని వివాహం చేసుకున్నాడు. ఆ ఇరువురు స్త్రీలు మహారాజు గారి భార్యలుగా అనేక భోగాలను అనుభవిస్తూ క్రమం తప్పకుండా శ్రావణమాస రవివార వ్రతాన్ని ఆచరిస్తూ పుత్రపౌత్రులతో ఆనందంగా జీవితాన్ని గడిపారు. ఈ వ్రత మహత్య కథ వినినంత మాత్రాన విన్నవారి మనోరథాలు సిద్ధిస్తాయి అనగా ఇంకా ఆచరిస్తే వచ్చే ఫలితాలు వివరింప శక్యం కాదు. శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మహత్యమునందు 5వ అధ్యాయము సమాప్తం. ఈ కథలో ఆదివార వ్రతాన్ని ఆ బోలాశంకరునికి ఎలా చేస్తే ఆ స్వామి ప్రసన్నుడవుతాడో, మనకు కావలసిన కోరికలను, సంకల్పాలను ఎలా అయితే తీరుస్తాడో, మనకు కావలసిన పుత్రపౌత్రాభి అష్ట ఐశ్వర్యాలు ఎలా అయితే కలుగుతాయో అవన్నీ ఈ కథలో ఆ స్వామివారు శివయ్య మనకు పూర్తిగా చెప్పాడు. మీరు కూడా ఈ కథను పూర్తిగా విని ఆ ఆదివార వ్రతాన్ని చేసుకొని మీకు, మీ కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉండాలని, మీరు అనుకునే అన్ని జరగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.